వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేద ఎంటర్టైన్మెంట్స్. నా ఛానల్ని చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అది పీలా నేను ఒక తాటిపండు తీసుకున్నాను. అది దానిపైన పీల్ ఉంది కదండి బ్లాక్ కలర్లో, ఆ పీల్ అంతా తీసేసుకోవాలండి. అది చూడడానికి మనకి ఈజీగా వచ్చేస్తున్నట్టే అనిపిస్తుందండి ఒక హాఫ్ వరకును. తర్వాత అది రావడం నాకు చాలా కష్టమైందండి, కింద వరకు తీయడం. నైఫ్ పెట్టి కట్ చేసి తీయడం కష్టమైంది. అదంతా మీకు వీడియోలో చూపించలేదు. అలా తాటికాయకి 3 పండ్ల కింద వస్తాయండి. అవి మనం అలా చిల్లులది మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా అది ఉంది కదండి, ఆ బౌల్ని రివర్స్లో పెట్టేసుకుని మనం అలా గుజ్జు తీసేసుకోవాలండి. అలా 3 ఆ తాడి పండ్లు ఉన్నాయి కదండి, అవి అలాగా గుజ్జు తీసుకోవాలండి. మొత్తం ఫైన్గా చాలా టైం పడుతుందండి అది తీయడానికి. మనకి వీడియోలో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అదే ఒక్క కాయకే నాకు అలా అనిపించిందండి. కొంతమంది 2-3 చేసుకుంటారు. అది ఇంకా కష్టంగా అనిపిస్తుంది తీయాలంటే. ఒక్కళ్ళే తీయాలంటే కష్టంగానే ఉంటుందండి. ఒకటైతే పర్వాలేదు తీసేయచ్చండి. 2-3 తీయాలంటే కాయలు కష్టమే. సింపుల్గా ఒక ఫ్యామిలీకి అయితే ఒకటి సరిపోతుందండి. మనం ఇంకా దీన్ని గారెల్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. 2-3 డేస్ వరకు ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఉంటాయి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా నీట్గా చక్కగా ఉంటాయి. అసలు అవి జిగురుగా అయినట్టు కానీ ఏమీ అనిపించదు. చూస్తున్నారు కదండి వీడియోలో, నేను ఆ ఒక్క తాటిపండు టెంక తీయడానికే మీకు వీడియోలో ఇంత టైం పట్టిందంటే, నేను ఇంకా తీయడానికి ఇంకా కొంచెం టైం పట్టిందనే మీకు తెలుస్తుంది కదా. అలా ఆఖరిగా 3 తీసేసానండి. చక్కగా 3 తీసేసేటప్పటికి ఫైన్గా అంత గుజ్జు వచ్చింది నాకు. ఆ గుజ్జుని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. మనకి గుజ్జు ఎంత కప్తో వచ్చిందో ఆ కప్తో 1.5 కప్పు గోధుమని తీసుకోవాలండి. సూజీ రవ్వ 1.5 కప్ తీసుకుని మళ్ళీ కప్తోనే అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలండి. సేమ్ కప్తో. కొంచెం తక్కువైనా పర్లేదు, ఎందుకంటే తాటిపండు స్వీట్గానే ఉంటుందండి కొంచెం. ఆ 3 ఫైన్గా ఒక ముద్దలా చేసేసుకోవాలి. బెల్లం కూడా మెత్తగా ఫైన్గా ఉండాలండి, లేకపోతే అది ముక్కల కింద ఉంటుంది. నేను బీరకాయ తీసుకుని పీలర్ ఉంటుంది కదా, నేను దాంతో పీల్ చేశాను బెల్లముని. లేకపోతే అది అంత మెత్తగా అవ్వదండి. మిక్సీలో వేసినా కొంచెం గట్టిగా అయిపోతుందని పీల్ చేశాను నేను. అలా మెత్తగా ఒక చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా తీసేసుకొని ఆయిల్ వేసండి. ఆయిల్ హీట్ తీసుకుని ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసండి. అలా తీసుకుని తాటి గారెలకి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీన్ని గారెల కింద వేసుకునే ముందు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వాక ఇక ఒక కవర్ లాంటిది తీసుకుని దాంతో పెట్టి వేసుకుంటే స్మూత్గా వస్తాయండి. చూస్తున్నారు కదండి, అది ఆయిల్ మరిగిందో లేదా అని కొంచెం శాంపిల్గా వేసాను. ఆయిల్ మరిగిందండి, చక్కగా వేగుతున్నాయి. చూస్తున్నారు కదండి, చక్కగా వేగుతున్నాయి. మంచి రెడ్డిష్గా వచ్చింది చూసారండి. ఇప్పుడే వేసానండి, అందుకే రావట్లేదు కదండి. చక్కగా అవుతున్నాయి గారెలు. ఒకటి తీసాను, మిగతాయి కూడా తీస్తాను ఇప్పుడు. ఇందాకటి వరకు మీతో మాట్లాడుతున్నాను, లో ఫ్లేమ్లో పెట్టానండి, ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. చక్కగా చూసారు కదండి ఎంత బాగున్నాయో. కొన్ని తీసాను, అవి కూడా చూడండి.
మనం ఏదన్నా వంట చేస్తున్నప్పుడు పొయ్యి దగ్గర పెట్టడం కొంతమందికి అలవాటు ఉంటుంది కదండి. అలా నాకు కూడా ఉంది అలవాటు. మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే కదండి, ఫైన్గా అయితే ఒక తాటి కాయకి ఇన్ని గారెలు అయినాయండి. కొంచెంగా ఉంది కదా అని అవి మధ్యలో వేసాను, ఇంకా పునుగుల్లా వేసాను. నా ఛానల్ చూస్తున్న వాళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.